నమస్తే, వెల్కమ్ టు VS99 న్యూస్. ప్రేమ వ్యవహారంలో గత కొద్ది రోజులుగా కుటుంబ సభ్యుల మధ్య గొడవ జరుగుతుందంటూ ఆరోపణ చేస్తూ హత్యకు ముందు మృతురాలు భార్గవి ఇంటికి వచ్చిన ప్రియుడు శశి వచ్చాడని ఆరోపణ. శశి రావడం చూసి ఆగ్రహంతో రెచ్చిపోయిన తల్లి జంగమ్మ వద్దన్న శశిని ప్రేమిస్తుండటంతో భార్గవిని చీరతో ఉరివేసినట్టు ఫిర్యాదు చేసిన భార్గవి సోదరుడు చరణ్ దిల్సుఖ్ నగర్ లోని అనిబీ సెంటర్ లో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న భార్గవి సోదరుడు చరణ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మృతురాలు తల్లి జంగమ్మపై 302 మర్డర్ కేసు నమోదు చేసిన పోలీసులు మృతురాలు భార్గవిని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్కి తరలించారు. అట్లనే వదిలేస్తారా మరి? లేపాలి కదా ఫస్ట్. అట్లనే వదిలేస్తాను అయితే అట్లా వదిలేస్తాం. జంగమ్మ గారు సరే కూర్చోబెట్టండి, కూర్చుందా లేకుండా ఏం తెలియాలి కదా. ఒక్క నిమిషమే ఆయన టెన్షన్ వాడే. రైట్, ఏమైందా? నేను పని పోయినాక ఒకరు చిల్లర అయినాము. నేను ఫోన్ చేసినాం, బైక్ అయిపోయి మర్చినాం అంటే మధ్య వస్తున్నాం అన్న. వచ్చినాక ఏమంటుంది, సంపుతవారా ఏం చేస్తారా అని అనగా నేను అలా బట్టలు వేసేసి వాళ్ళ తిప్పిన వాడేసి ఒక్కొచ్చాను. పడిపోయింది నోటి మాటలు పన్నాయి. హాస్పిటల్ తీసుకెళ్ళి నేను పని కాడికలు వచ్చేవరకు ఆ టైం ఎంత టైం చూడలేదు. కాడికెళ్ళి వచ్చిన పని కాడికెళ్ళి ఫోన్ చేస్తేనే మడం మలిపొచ్చినావా అంటే మలిపొచ్చినా అన్నది. అనుకుంటున్నా సంపుతావారా ఎందుకు వచ్చినావు ఇంట్లోకి సంపుతావారా అని అన్నది. అంటుంటే నేను ఫోన్ బట్టలు ఆడిసేసి ఉరికొస్తానే ఉన్నా. నేను వచ్చేవారు నేను బేవస్ అయిపోయి నేను కూడా కింద పడ్డా. ఆ టైం అప్పుడు ఎంత అయిందో నేను ఆడికలు వచ్చేవరకల్లా ఒకటి చిల్లరనే అయింది. అంతే, ఏం జరిగింది తెలియదు సార్. కొడతావారా సంపుతావారా ఆ మాట ఫోన్లోనే విన్నా నేను. భార్య అన్నది, మా భార్య. ఓళ్ళు ఇంట్లోకి వచ్చి ఓళ్ళు వచ్చారు మాకు తెలియదు. సంపుతావారా నా ఇల్లు ముగిస్తావారా నేను ఏమన్నా అంటుంటే చెవులు వినపడ్డది నాకు. అందుకొకటి వినపడ్డది నాకు. ఇక ఫోన్ మాట్లాడలే. మళ్ళా ఏమైందో అని నేను గుద్దుకుంటా నేను ఏడ్చుకుంటూ కోసమే నేను